షాహినాయత్గంజ్ పోలీస్ స్టేషన్లో విషాదం జరిగింది. ఆటోలో దొరికిన గోల్డ్ చైన్ పోలీసులకు ఇచ్చేందుకు వచ్చిన గోవిందరామ్ అనే వృద్ధుడు ఒక్కసారిగా పీఎస్లో కుప్పకూలాడు. వెంటనే అతన్ని దగ్గరలోని హాస్పిటల్కు తరలించగా ఆలోపే చనిపోయాడని తెలిపారు డాక్టర్లు. గోల్డ్ చైన్ తమకు అప్పగించగా కింద పడిపోయాడని తెలిపారు పోలీసులు. ఈ లోపల ఈ మేఘన వాళ్ళ భర్త తర్వాత ఆటో డ్రైవర్ కూడా పోలీసులకు వచ్చినారు. ఈ క్రమంలో కుర్చీలో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఆయన హార్ట్ అటాక్ వచ్చి పక్కకు ఉరిగిపోయి కింద పడ్డాడు. ఇమీడియట్లీగా ఆయనకి తీసుకుని హాస్పిటల్ పోయిన తర్వాత కొద్దిసేపట్లో హాస్పిటల్లో చనిపోయినారు. ఇవన్నీ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉన్నాయన్నీ. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి ఈ మన గోవిందరామ్ వాళ్ళని పిలిపించి ఈ సీసీ కెమెరాని చూపించాము. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. కరెక్టే, మా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పినారు. ఇమీడియట్లీగా వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా చేయించిన తర్వాత వాళ్ళ బాడీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే పాపం ఆయన పెద్ద మనిషి గోవిందరామ్ సోని ఆ గొలుసు హ్యాండ్ ఓవర్ చేసే క్రమంలో పోలీస్ స్టేషన్లో కూర్చొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అనేది చాలా విచారకరమైన వార్త ఇది. అందుకోసం ఇది ఎందుకంటే తెలియాలి, ఆయన మంచితనం కూడా పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది.